ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయకూడదో ఒకసారి చూద్దాం. హా. సో మామూలుగా చాలా మందికి బ్యాక్ పెయిన్ సహజంగా వస్తుంటుంది. బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఆసనాలు ఉంటాయి. కానీ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు వేయొద్దని కూడా చెప్తారు. అది ఎలా డిసైడ్ అవ్వాలి? రకరకాలు ఉంటాయి మ్యామ్. L3, 4, 5 డిస్క్ ప్రొలాబ్ అనేసి, సయాటికా ప్రాబ్లం అనేసి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ బ్యాక్ ఫేస్ చేస్తున్నారు. బట్ నేనేమంటానంటే మీరు బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తున్నారు అంటే హౌ మచ్ ఫిట్ యువర్ సెల్ఫ్ ఇన్ మెంటల్. సో మెంటల్గా ఫిట్ లేనప్పుడు ఖచ్చితంగా చాలా రకాల సమస్యలు మనం ఫేస్ చేస్తుంటాం. సో మెంటల్గా ఫిట్ అంటే ఏంటి? ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకుంటున్నారా? ఏ పెయిన్కైనా ఫస్ట్ కాజ్ ఏంటి అని అంటే స్ట్రెస్. దీన్ని తగ్గించుకోవాలి ఫస్ట్. అవును. సెకండ్, మనకున్న వైటమిన్స్ లైక్ కాల్షియం కానీ, D3 కానీ, B12 కానీ ఇవి ప్రాపర్ ఉన్నాయా లేదా ఇవి చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ యూ స్టార్ట్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెచ్చింగ్స్. సో అది ఫార్వర్డ్ బెండింగ్, సైడ్ బెండింగ్, ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ కస్టమైజ్ ఉంటుంది మ్యామ్. కొంతమందికి ఫార్వర్డ్ బెండ్ చేస్తే రిలాక్సేషన్ వస్తుంది, కొంతమందికి సైడ్ బెండ్ చేస్తే రిలాక్సేషన్ వస్తుంది. బట్ సమ్ ఆసనాస్ షుడ్ నాట్ డూ. కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో సైడ్ బెండ్ కావద్దు, వాళ్ళకు ఒక రకమైన నర్వ్ ప్రెస్ అవుతుంటుంది. కొంతమందికి ఫార్వర్డ్ బెండ్ కావద్దు. సో వీళ్ళు ఇది చేయాలి ఇది చెయ్యొద్దు అనేసి నేను చెప్పను. బికాస్ నేను ఇస్తున్న క్లాసులలో కొంతమందికి మేడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ రిలాక్స్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇక్కడ అంటారు. సో కొన్ని ఆసనాలు కొంతమందికి సూట్ అవుతాయి, కొన్ని ఆసనాలు కొంతమందికి సూట్ అవుతాయి. ప్రతి ఆసనం నాకు సూట్ అవుతుంది, ప్రతిదీ టీవీలో వచ్చినట్టుగా మనం చేయాలి అనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోవద్దు. సో బేసిక్ నీకున్న ప్రాబ్లం ఏంటి, నీకున్న స్ట్రెస్ లెవెల్ ఏంటి, నీ వర్క్ ఏంటి, నీ బాడీలో ఉన్న మజిల్ స్ట్రెంథనింగ్ ఎంత ఉంది, నీకు వైటమిన్స్ ఏవి తగ్గుతున్నాయి, నువ్వు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇవన్నీ చూసుకొని దెన్ యూ స్టార్ట్ యువర్ యోగా. యోగా అసలు అలవాటు లేని వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత చాలా అవస్థపడతారు. చెమటలు కక్కుకుంటూ అంత అంటే స్ట్రెచ్ అవ్వదు, బెండ్ అవ్వదు. సో దాన్ని ఎదుర్కోవడానికి ఏమన్నా అంటే మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి కదా మ్యామ్, అదే చెప్పాను ఇంతకుముందు మీతో అన్నాను. బేసిక్ మనం వైటమిన్స్ ఏం ప్రాబ్లం ఉన్నాయి మనకి, మన స్ట్రెస్ ఏంటి ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి మనం. కాకుండా ప్రాప్స్ వాడతారు కదా చాలా మంది. చాలా వాడతారు. ప్రాప్స్తో మనకు సపోర్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు బ్యాక్ బెండ్ చేస్తే ఎలాంటి వాళ్ళకు బెస్ట్ అంటే బ్యాక్ పెయిన్ ఎలాంటి వాళ్ళకు ఏ ఆసనాలు వేయాలి. సో ఇలాంటి వాళ్ళకి యోగా బ్లాక్స్ అనేసి, యోగా రోప్స్ అనేసి, యోగా చైర్ అనేసి, యోగా బాల్ అనేసి ఇప్పుడు చాలా వస్తున్నాయి. వాటితో మనము సపోర్ట్ తీసుకొని అక్కడ మీ యొక్క గురువు దగ్గర ఉండి చేస్తే ప్రాపర్గా మనకు ఉన్న మీరనే స్వెట్ రావడం కానీ, అనీజీనెస్ కానీ చేస్తున్న సమయాలలో ఈ సపోర్ట్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా. ఎక్కువ సమయం కూడా ఆసనాలో ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకున్న 7 చక్రాలు 7 చక్రాస్ ఒక్కొక్క ఆసనాలో యాక్టివేట్ అవుతుంది మనకి. సో ఈ చక్రాస్ యాక్టివేషన్ అవ్వడం ఏంటి, ఈ చక్రాస్ కంప్లీట్ మన వెన్నుపూసకి దగ్గరలో ఉంటాయి మనకి. సో ప్రతి చక్ర యాక్టివేట్ అవుతుంటే ప్రతి ఒక్క చక్ర మీన్స్ నథింగ్ బట్ అవర్ ఆర్గాన్. అవును, చక్రాస్ ఆర్ నథింగ్ బట్ అవర్ ఆర్గాన్. సో ఇట్స్ ఏ సైన్స్ బేస్. యోగా ఈజ్ ఏ సైన్స్ మ్యామ్, అంతే. సో మనం యోగా చేస్తున్నాము అంటే మన చక్రాస్ యాక్టివేట్ అవుతుంటాయి. మన చక్రాస్ ఇంటర్నల్గా యాక్టివేట్ అవుతున్నాము అంటే మన పాజిటివ్ నేచర్ డెవలప్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. సో మనకి యోగా చేయడానికి ఎన్నో రకాల ప్రాప్స్ వచ్చినాయి. అండ్ బేసిక్ నుంచి ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా ఉంటుంది మ్యామ్. సో మనం బేసిక్ నుంచి వెళ్ళి మనని మనం స్ట్రెంథన్ చేసుకొని మనని మనం స్ట్రెచ్చింగ్ చేసుకుంటే ఇట్ విల్ బి సూపర్.